అక్షయ తృతీయ రోజున ఈ రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్షయ తృతీయ ఏప్రిల్ 29 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై 30వ తేదీన మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. లక్ష్మీదేవిని పూజ చేసుకునే వాళ్ళు 30వ తేదీన చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఏ రాశి వాళ్ళకి బాగుంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి అయితే అక్షయ తృతీయ కొత్త వస్తువులు కొనడం, దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజున వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద పెరుగుతుందని జ్యోతిష పండితులు అంటున్నారు. అక్షయ తృతీయ రోజున వీళ్ళకి వెండి కానీ బంగారం కానీ కొన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజున నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది. అక్షయ తృతీయ రోజున ఈ రాశి వాళ్ళు ఏ పని చేసినా చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు అంటున్నారు. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయడం, గోల్డ్ కొనడం వలన కర్కాటక రాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. అక్షయ తృతీయ రోజు నాడు కొత్త సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. వివాహ సంబంధాలు పనులు చేసే చాలా మంచి జరుగుతుంది. అంటే లవ్ ప్రపోజల్ కానీ పెళ్లి ప్రపోజల్ కానీ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే బంగారం వెండి కానీ కొత్త వస్తువులు ఇంటి స్థలాలు ఏవైనా కొంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో అయినా మొదలుపెట్టిన రెట్టింపు లాభసాటిగా చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. తులారాశి వాళ్ళు ఈ జాతకం ఉన్న వాళ్ళు అక్షయ తృతీయ రోజున అదృష్టవంతులని ఈ రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజున తమ కెరియర్ని మెరుగుపరుచుకోవడం నిర్ణయాలు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలు వెళ్ళడం, ఇంక్రిమెంట్స్, శాలరీ పెరగడం కానీ ఇలాంటివి చేస్తే అన్నీ మంచి జరుగుతాయి. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడం, కొత్త వస్తువులు కొనడం చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యాలు చేసినా దాన ధర్మాలు చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష పండితులు అంటున్నారు.